విశ్వంభర వీధుల్లో విజ్ఞానపు శిఖరంగా ఎగిరింది ఎగిరింది భగవద్ధ్వజము. నా భారత ధ్వజము, నా భారత ధ్వజము. శూన్యంలో సృష్టి అని, ఆది అంకె శూన్యమని, గణిత గుణిత సూత్రాలతో శాస్త్రాలకు నాది పలికి, గ్రహగతులను వీక్షించి గమనాలను శాపించి, చిదంబర రహస్యాలు ఛేదించి సాధించి, ఎగిరింది ఎగిరింది భగవద్ధ్వజము. నా భారత ధ్వజము, నా భారత ధ్వజము. ముక్కలైన పిండాలను అతికించి బ్రతికించి, అందమైన ఆకృతికై శస్త్రచికిత్సలు చేసి, ఖనిజాలను మరిగించి లోహాలను కరిగించి, మూలకాలు లెక్కించి మూలాన్ని కదిలించి, ఎగిరింది ఎగిరింది భగవద్ధ్వజము. నా భారత ధ్వజము, నా భారత ధ్వజము. మంత్రం అన్యస్త్రముగా పక్షిని క్షిపణిగా మలిచి, విశ్వానికి గురు కేంద్రం ధ్రువుడేనని గుర్తించి, కాంతి ప్రమాణంలో నక్షత్రాలను లెక్కించి, నక్షత్ర గమనంలో కాలాన్ని తేల్చి చెప్పి, ఎగిరింది ఎగిరింది భగవద్ధ్వజము. నా భారత ధ్వజము, నా భారత ధ్వజము. సముద్రాన రామసేతు ద్వారకను నిర్మించి, దూరదృశ్య శ్రవణాలను అరచేతిలో దర్శించి, సృష్టికి ప్రతి సృష్టిగా ఉపగ్రహమే నెలకొల్పి, జంతర్ మంతర్మయ సభ అద్భుతాలు నిర్మించి, ఎగిరింది ఎగిరింది భగవద్ధ్వజము.